అక్కడ సంపాదించే తెలివి ఉంటే చాలు, ఏ పని చేయకుండానే ఇంటి దగ్గరికే డబ్బులొస్తాయి. రాజకీయ నేతగా ఏదో పార్టీ నుండి గుర్తింపు ఉంటే చాలు, అదే అక్కడ కాసుల వర్షం కురిపిస్తుంది. కేవలం మైండ్ గేమ్తో నెలకు లక్షలు సంపాదించొచ్చు. అక్కడ రాజకీయ నేతల దందా అలాంటిది. ఇంతకీ ఏంటా దందా? అంత డబ్బు ఎలా వస్తోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో వ్యాపార సంస్థల కంటే ఠేలాలే ఎక్కువగా దర్శనమిస్తాయి. ఏదైనా వ్యాపారం చేయాలంటే ఓ దుకాణమో లేదా మల్గీ కిరాయి తీసుకోవాలి. వ్యాపారంలో లాభాలున్నా నష్టాలున్నా అద్దెలు చెల్లించాలి. సాధారణంగా ఇక్కడ వ్యాపారాల కోసం దుకాణాలకు వేలల్లో కిరాయి ఉంటే ప్రధాన కూడళ్లలో లక్షలు ఇవ్వాలి. ఇదే ఆదిలాబాద్ లో కొత్త దందాకు తెరలి వ్యాపారాలు చేయాలనుకునే వారికి అద్దె భారం పెద్ద సమస్యే. అదే అదనుగా భావించి ఆదిలాబాద్ లో కొత్త వ్యాపారాలు మొదలుపెట్టారు. ఖాళీ ప్రభుత్వ జాగా కనిపిస్తే చాలు టీను రేకులతో చేసిన టేలాలతో నింపేసి దందా చేసేస్తున్నారు. హోటల్, చాయ్ దుకాణం, పాన్, ఐరన్ షాప్ పెట్టుకోవాలనుకునే వారు కబ్జా చేసిన వారిని కలిస్తే సరిపోతుంది. టేలా సైజును బట్టి అద్దెలు డిసైడ్ చేసి ఇచ్చేస్తారు. అద్దెతో పాటు టేలా తయారీ ఖర్చు కూడా సదరు వ్యాపారి పెట్టుకోవలసి ఉంటుంది. కేవలం టేలాలే కాదు, పండ్ల వ్యాపారం చేసే వారి కోసం కూడా సొంత డబ్బులతో తోపుడు బండి తయారు చేసి అద్దెలకు ఇస్తున్నారు. టేలాలు, తోపుడు బండ్లతో వ్యాపారులకు కిరాయికి ఇవ్వడమే కాకుండా ఎవరైనా బల్దియా, రెవెన్యూ సిబ్బంది అక్కడికి రాకుండా గ్యారంటీ కూడా ఇస్తున్నారట. కొందరు మున్సిపల్ కౌన్సిలర్లు సిండికేట్ గా మారి ఈ అక్రమ టేలా వ్యాపారాలకు తెరతీసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. కావడంతో చుట్టుపక్కల మండలాల ప్రజలు నిత్యం వివిధ పనుల కోసం రాకపోకలు సాగిస్తూ ఉంటారు. పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జాతీయ రహదారికి ఇరువైపులా ఎన్టీఆర్ చౌక్, వినాయక్ చౌక్, రిమ్స్ కార్నర్ ప్రాంతాల్లో విపరీతంగా టేలాలు కనిపిస్తాయి. రహదారుల పక్కనే వ్యాపారాలు జరుగుతున్నాయి. ఇందులో కొంతమంది సొంత టేలాల్లో, దుకాణాల్లో వ్యాపారం సాగిస్తూ ఉండగా మిగిలినవి పొలిటికల్ లీడర్లవి అనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ టేలా వ్యాపారాల కారణంగా ప్రధాన రహదారులన్నీ ఆక్రమణకు గురైపోయి ఇరుకుగా మారిపోయి నిత్యం ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ రిమ్స్ ను సందర్శిస్తారనే సమాచారంతో రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి